ఏం చేసి కూడా ఇస్తుంది కింద కింద పడ్డాక నిరుడు సంక్రాంతి వెళ్ళే తెల్లారు పడ్డ ఇక అప్పుడు మరి అప్పుడు గ్యాస్లు ఉండకుండా ఏమి ఉండకుండా ఆవిట మీద ఉంటుంది కమ్మ కోసుకొచ్చి కూరలు ఎంత పొయ్యిలో మంట తాలే బిచ్చ పుల్లలు పెట్టిన ఎక్కడ వేసినా కూడా మరి ఎట్లా చేస్తారు మంట పెట్టాలి మంట ఏడ మొగోళ్ళు నుంచి ఆడుకోయి పెట్టవాక బట్ట పెగ్గొండవ ఈత పెసుగొండవ తెచ్చి ఊదుతోటి దక్ముఖ సంచులు అప్పుడు ఊరికే మగ పిల్లలే చూడాలి. మరి బియ్యం ఎట్లా చేస్తారు బియ్యమేకి బియ్యం ఆర్కలు 7 మార్కులు వడపట్టేయాలి ఆర్కలను మళ్ళా చెయ్యాలి బియ్యం కడగాలి. అప్పుడు ఆ బువ్వ గింత తిట్టి పొద్దు దాకా అడగొచ్చి సోలడు సోలడు పప్పు వేస్తుంది. మా అమ్మ అయితే నాకు అన్నం వండి తినిపిస్తున్నాడు. మా అమ్మ నాకు అన్నం వండి తినిపిస్తుండే పులుసుమాటి కాడ పులుసుమాటి అడిగామన్నా. మా అమ్మ ఏ చంద్రాయ కూడా మా ఇంటికి వస్తుండే అడిగాము. మా ఇంటి మా అమ్మకు బాగా పానమాలి చూసిన మా అమ్మ తాక వస్తుంది. అప్పుడు పైసలు ఉంటుండేనా? పైసలు తుట్టే బిడ్డ గింజలు మస్తు గింజలు బాగుంటుండే గింజలు మస్తు పైసలు బిడ్డ. ఇప్పుడు పైసలు గండబడుతున్నాయి కానీ పైసలు బాగానే ఉన్నాయి. గింజలు పెట్టి నువ్వు ఎవడ బస్సు ఎక్కినావా? నేనా బస్సు బస్సా మస్తుగా ఎక్కిపోతావు సేవలకి. అప్పట్లో 7 దాటి నడిచారావా? 7 కొత్తమాడిగా సిద్ధులు రాకుర్తూ అప్పుడు పైసలంతకు గింజలు ఏమిస్తున్నాడుగా ఎవరు? అప్పుడు ఏమన్నా బస్సులు ఎక్కాలంటే గింజలు అప్పుడు పైసలు అనుకున్నాడు. నడిచే వస్తుంటే ఏడన్నా పేటకి వెళ్ళి దీని మీద బండి మీద పొగబండి మీద వస్తే పొగబండి ఏంది పొగబండి అంటే గీ చింతలపేట కాడ ఎక్కుతుంటే ట్రైనా పొగబండి అంటే పొగ తీసుకుంటూ వస్తా పొగ తీసుకుంటూ వస్తారు ట్రైన్ అది గాడి బారాన ఆటాన తీసుకుంటారు బిడ్డ. అప్పుడు అప్పుడా మళ్ళా స్టేషన్ కల్లు నడిచి రావాలి ఈ ఊరికి. ఇక 7 దాటి రావాలి. సిద్ధులూరు దాటుతుంది. సిద్ధులూరు దాటం దాడు కాపుకుంట దాటుతుంది. కాపుకుంట దాట దాని తలారము దాట దుద్దాగు దాట ఉషనపురం దాటం దాడు కొత్తపల్లి. ఇక వెనకపల్లి వస్తుందమ్మా దేవుని. ఎట్లా వస్తారు అప్పుడు? ఇటుకెళ్ళి వస్తుంటే కొత్త బస్సా నడుచుకుంటా. మీ అమ్మ వచ్చినది మీ ఊరికి నడిచి రాలేదా? వచ్చి నేను కూడా పోయినప్పుడు నడుచుకుంటూనే వెళ్ళిపోతారు బిడ్డ మీరు పర్యాదకించి సంకపల్లి అంతపుగూడెం సిద్లూరు మళ్ళీ కదా అక్కడ ముందరికి. మరి బండి మీద పోతా నేను బండి మీద. ఈ తంగడపల్లికి వెళ్ళిపోతే చక్కగా కదా. తంగడపల్లి అంటే నడుచుకుంటూ వాళ్ళు వస్తాను కాదయ్యా. నువ్వు ఈ బండి మీద పోయినా కానీ తంగడపల్లి తడాకులు పడతావున్నాయ్యా. గట్లే మా తంగడపల్లి మీకేంచి పోతాను నేను చక్కగా పోతావు. ఇక సిద్ధులూరు దాటు మా అమ్మమ్మ ఊరికి అప్పుడు ఆటోలలో పోతుంది నేను. ఆటోలు ఎక్కడే అప్పుడు ఇప్పుడు అయ్యేమో. ఈ మీకు ఎట్ల బండి ఎక్కడికన్నా జాతర పోతున్నప్పుడు ఎట్లా పోతున్నాయి? సెవేలకు నడిచిపోతారు. మరి ఎడ్ల బండి లేకుండా అప్పుడు ఎడ్ల బండి కట్టినోడు కడుతుండే కట్టనోడు కట్టకుండే నడిచిపోతారు. మరి పెళ్లిలు అయితే ఎట్లా పోతారు? మరి పెళ్లిలు అయితే ఇవాళ పోతారు పిల్లకు బండి కట్టుకొని ఎత్తుకొని వచ్చారు పిల్లలు. ఇక అప్పుడు పిల్లలు ఎత్తుకొని వచ్చారు నాయన. ఇప్పుడు పెద్ద పెద్దగా అయితే అట్లా ఎత్తుకొస్తారా? ఆడపిల్లలు ఎత్తుకొస్తారు పిల్లలు. బండ్ల మీద లేకపోతే నెత్తి మీద సంకలు ఎత్తుకొస్తారు, బుధం మీద ఎత్తుకొస్తారు. ఎంతిస్తారు గింత పిల్లలు పెళ్లి. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఎన్ని సంవత్సరాలు ఉంటుండే పిల్లలు? 7 ఏండ్లు 6 ఏండ్లు 8 ఏండ్లు గింతనే పెంచి పిల్ల పెరిగిపోయా అందరు అయ్యా అప్పటోళ్ళు. ఇప్పుడు పెద్దగా అయినాక కూడా ఎవరు పుస్తేది కడుతున్నారు. అప్పుడు బంగారమేనా లేకపోతే ఏమన్నా? ఏమిది అయ్యా బంగారం. పెద్ద చీరలు కూడా తెచ్చినోడు తెచ్చిండు కానివాడు కానండి. 5 రూపాయలు ఓలే అంటే కట్నం పిల్లకు ఓలి అందరు. అప్పుడు 5 రూపాయలు ఓలి అంటే 5 రూపాయలు కట్నం ఇచ్చి పిల్లని తెస్తారు గిట్ట. ఇప్పుడు పిల్లలే పెడుతున్నారు కదా పిల్లగానికి. పిల్లగాన్ని కొంటున్నారు కదా. అప్పుడు పిల్లని కొంటారు. అప్పుడు పిల్లని కొంటారు 5 రూపాయలు. మా పెళ్లిలు అప్పుడు 5 బిడ్డ. ఇప్పుడు అయితే లక్షలు అయినాయి. లక్షలు అయినాయి అన్నీ.
అప్పుడే మంచిగా ఉన్నది, ఇప్పుడైతే అన్ని పెట్టాల్సి వస్తుంది. మంచిగా లేదు ఇప్పుడు. కండి విద్య ఏం చేస్తావు, ఏం పెట్టుకుంటే కండ్లకు అద్దాలు పెట్టుకో. అద్దాల గవర్నమెంట్లో దాఖల్లో మంచిగా ఇస్తారు. అద్దాలు పెట్టుకుంటే కండ్లు పడతాయిరా. కనిపిస్తాయి అమ్మమ్మ, మంచిగా కనిపిస్తాయి. ఏం చేతి విద్య, కండ్లు పడాయి కాలు నడవని ఎంత. అమ్మమ్మ నిన్నప్పుడు తాత మంచిగా చూసుకుంటుండే అప్పుడు. ఆయననా మంచిగా చూస్తుండే ఆయన. మంచిగా ఏం చూడకుండా తినిపిస్తుండే ఎప్పుడన్నా? ఎందుకు? ఆయన ఏం చూస్తున్నా మామూలు మా అత్త లేకునేనా? అత్త చూస్తుండేనా? ఆయన ఏం చూస్తుండే ఆగగ్యో అంటే నాగలు పెట్టుకొని ఆ భూమి అంతా వాళ్ళు తీసుకోండి. ఆయన గడపై గడప. ఇద్దరు కలిసి ఎప్పుడైనా సినిమాకి పోయారా మీరు? సినిమాకి పోయారా ఎప్పుడైనా ఇద్దరు కలిసి? ఏంటి సినిమాకి శని అక్కడ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు చూస్తున్నారు శని. మరి ఇద్దరు కలిసి పెళ్లికి పోయారా? పెళ్లికా? ఏ పెళ్లికి అంటే నేను ఆయన ఏంటా ఎందుకు? మా మామనే వాళ్ళకి వస్తుండే. కొట్లాడుతారేమి ఇద్దరు? కొట్లాడకుండి నేను కొట్లాడకుండా వాళ్ళకి రేకుంటున్నాయ్యా. వాళ్ళకరే ఏం కట్టాడేవాడు వాళ్ళకరే తిని మొగల తోటి ముచ్చట ఆడినాడు. అవునా? పుట్టాడు గుగులు మొగలు అంటే దూరంలో ఉంటుంది అప్పుడు. అవు అయ్యా ఇప్పటోళ్ళు మొగడా అంటే బంగారం వాళ్ళేనా ఆయన. ఓ అయ్యో ఎప్పుడు వస్తావు అయ్యా నీవు అంట నేను ఇప్పుడు నిన్ను. మా అమ్మగారు అంతా కన్నా బిడ్డ నేనే ఇక్కడ చిలిపడ్డా. ఏడన్నా అంత మా అమ్మగారు పుష్పాలు పులుసు మామిడి కొత్తగాడి ఆలంపల్లి ఒకరవాద దొరలెంకపల్లి కీరెంపల్లి అక్కడి ఉన్నది మా బలగం అంతా. ఇక్కడే లేరు నాయన. కొత్తపల్లి కన్నా మా అక్క బిడ్డ. మా అక్క 100 రూపాయలకి ఇచ్చారట, నన్ను ఇచ్చారు బిడ్డ. మా అమ్మ మా నాయన మేము గిట్టిస్తుండగానే చచ్చిపోయింది బిడ్డ. నాకెవరు దొరకొచ్చే దిక్కులేరు వద్దాయి. అప్పుడు అసొంటి ఎట్టి బిడ్డ మా లోకల్లో ఎట్టి అని పెట్టి ఉంటే అప్పుడు. ఇప్పుడేం ఎట్టి లేదు, ఏం లేదు బిడ్డ. ఇప్పుడు ఈడ కూర్చొని నీయకుండా ఎట్టి దాని బిడ్డ. ఈ కర్మ ఊకెని చేసి రావాలి అంటే పైసలు లేకున్నా సరే ఏమి బిడ్డ. ఏమి పాపలు మొయ్యాలి, నీవు అప్పుకునేటి మొయ్యాలి. ఎట్టి కష్టం పెట్టుకుంటారు వీళ్ళు. కాశీలు రండి తుర్కోళ్ళు పాపకారోళ్ళు వీళ్ళు పెద్ద కాశీలు రండి బిడ్డ. ఇగో చెట్టి అంతటా ఎట్టినది నాయన. అప్పుడు పండుగ ఏం చేస్తారు మీరు? పండుగ వచ్చినా ఏ పండుగ వస్తే ఆ పండుగ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? గారెలు చేసుకుంటారు, కారెలు చేసుకుంటారు, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. కారం ఉంటుండే అప్పుడు మిరపకాయ బజ్జీలు, అప్పుడు కారం ఉంటుండే చిన్న చిన్న. ఓ ఎవరు అందరు కూడా ఎదురు కోసుకుంటారు. ఎద్దును కోసుకుంటారు అవు అప్పుడు కోసుకున్నారు. తిన్నారు. ఇప్పుడు వాళ్ళు మేకలు కోసుకుంటారు. వస్తున్నారు కోడుకు తాలిగారు. కోడలు కోడుకు తాలిగారు బిడ్డ. అవి తింటే చికెన్ గున్యా అవి వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి. ఆ కోడుకూర తాలిగారు ఒక్కంత కోడుకూర. మీ దగ్గర ఎడ్లు ఎన్ని ఉంటుండే అప్పుడు? 6 ఎడ్లు, 8-9 కోళ్ళాగలు, 50-60 అమ్మా అన్నీ ఉంటుండే. అవు గీ మూలకు కట్టేసి మా కాకాయ అన్నాడు. నేను వీళ్ళతో అంటున్నావు మరి అవన్నీ ఎడుకునే 22 ఎకరాలు 25 ఎకరాల భూమి ఒక్కటి